నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చర్మాన్ని బిగుతుగా చేసే సరికొత్త చికిత్స ఎక్సియోన్. వేసవిలో వట్టివేళ్లు ఎంతో మేలు. ముదిమి వయసులో మలబద్ధకమా? మధుమేహులకు ప్రోబయోటిక్స్ ఎంతో మేలు. ఇంకా హెల్త్ టిప్: వయసు పైబడుతున్న కొద్దీ చర్మం సాగిపోవడం, బదులుగా మారడం, ముడతలు పడడం సహజమే. మహిళల్లో అయితే కాన్పు తర్వాత చర్మం బాగా వదులుగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొత్తికడుపు, కాళ్లు, చేతుల వెనక భాగాల్లో చర్మమంతా వేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఇలా వదులైన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేసుకునేందుకు ఆధునిక వైద్యంలో ఎక్సియోన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల అందుబాటులోకి వచ్చింది. చర్మంపై ఎలాంటి కోతలు లేకుండా, ఘాట్లు పెట్టకుండానే చర్మానికి బిగువుగా తెచ్చిపెట్టే ఎక్సియోన్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం సాగిపోవటం, వదులుగా మారటం మనందరికీ అనుభవమే. వయసుతో పాటు మన శరీరంలో కొలాజన్ అనే ముఖ్యమైన ప్రోటీన్ తగ్గిపోతూ ఉంటుంది. దీంతో చర్మం కూడా తన బిగువును కోల్పోతూ ముడతలు పడుతూ వస్తుంది. ముఖం, పొత్తికడుపు, చేతులు, తొడలు వంటి భాగాల్లో చర్మం ఎక్కువగా వదులుగా మారుతూ ఉంటుంది. కాన్పు తర్వాత మహిళల్లో చాలా మందిలో పొట్ట భాగం అంతా వదులుగా మారుతూ ఉంటుంది. బరువు తగ్గిన తర్వాత చాలా మందిలో చర్మం వదులుగా అవటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. వదులుగా మారిన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేసేందుకు నిన్న మొన్నటి దాకా లేజర్ సర్జరీ వంటి మార్గాలే ఉండేవి. అయితే ఇవి ఖరీదైనవి మాత్రమే కాదు, చికిత్స తీసుకున్న తర్వాత కోలుకోవటానికి కూడా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇబ్బందుల్ని అధిగమిస్తూ చర్మానికి తిరిగి పూర్వపు బిగువును తెచ్చిపెట్టే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవలే మనకు అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ఎక్సియోన్. ఈ విధానంలో చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండా చర్మాన్ని తిరిగి బిగుతుగా మార్చవచ్చని చెబుతారు నిపుణులు. ఏ విధంగా వచ్చిందో ఈ మెటబాలిక్ డిసీజ్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అబ్డామినల్ ఫ్యాటు, విసరల్ ఫ్యాటు ఎక్కువ అవటం, మనకేమో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ, పిండి పదార్థాలు ఉన్నది అన్నం. కానీ మనం అది ఇప్పుడేమో కొంచెం మిల్లెట్స్ అయితే అంత కార్బోహైడ్రేట్స్ కాదు, అవి మంచి ఆరోగ్యానికని, అవి కూడా చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని. మనకి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ వెనక కాలంలో వాళ్ళు ఫిజికల్గా చాలా శ్రమ పడేవారు కాబట్టి ఎంత కార్బోహైడ్రేట్స్ తిన్నా అరిగిచ్చేసుకునేవాళ్ళు. ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి చేతులు ఎత్తే పని లేదు, ఏమీ లేకుండా పనులు అయిపోతా అంటే ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంతా ఫ్యాట్గా డిపాజిట్లు అయిపోతున్నాయి బాడీలో. అందుకని మనం ఎక్కడన్నా నుంచుని చూస్తే మెన్ కానీ ఉమెన్ కానీ పొట్ట లేని వాళ్ళు కనపడకపోవటం, అబ్డామినల్ ఫ్యాటు, విసరల్ ఫ్యాటు చాలా ఎక్కువ ఉండటం, అవి చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దాని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా నష్టాలు, కొలెస్ట్రాల్ అవ్వటం, ఫ్యాటీ లివర్ అనేది రావటం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ బ్లడ్ వెసల్స్లో ఉండటం వల్ల సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవటము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది దానికి కూడా ఎక్సర్సైజు, డయటు ఒక పెద్దదైతే మెషిన్స్ కూడా ఉన్నాయి. జంప్ స్టార్ట్ చేయడానికి ఎక్సియాన్ అనే మెషిన్తో ఆ ఫ్యాట్ లాస్కి జంప్ స్టార్ట్ చేసి కొంత ఫ్యాట్ పోతే వాళ్ళకి మోటివేషన్ కూడా పెరుగుతుంది. ఇది తగ్గుతుంది, ఇదేదో పార్ట్ ఆఫ్ మై ఇది కాదు, బాడీ కాదు, నా బాడీ ఇంతే ఉంటుంది అలా అనుకోకూడదు, ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి, దానివల్ల హెల్త్ చాలా మెరుగుపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి చేసుకోవాల్సిన విషయం అనేది బాగా చెప్తున్నాం. ఎక్సియోన్ అనేది చర్మానికి నవయవ్వనాన్ని తీసుకొచ్చే అత్యాధునిక చికిత్స విధానం. ఈ పద్ధతిలో రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ రెండింటి సాయంతో చర్మానికి చికిత్స చేస్తారు. ఎక్సియోన్ విధానంలో చర్మం లోపల కింది పొరల వరకు రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొలాజన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరిగేలా ప్రేరేపిస్తారు. దీంతో చర్మం మళ్లీ బిగుతుగా మారటం మొదలవుతుంది. ముడతలు కూడా తగ్గుతూ వస్తాయి. మొత్తంగా చర్మం తిరిగి నవయవ్వనాన్ని సంతరించుకుంటుంది. ఎక్సియోన్ చికిత్స విధానంలో చర్మంపై ఎలాంటి కోతలు ఉండవు, నొప్పి కూడా ఉండదు. పూర్తిగా సురక్షితమైన చికిత్సా పద్ధతి. ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై కూడా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. అందుకే దీన్ని ఎక్సియోన్ ఫేస్ అండ్ బాడీ చికిత్స అని కూడా పిలుస్తారు. స్కిన్ హెల్త్ రీజనరేషన్ అనేది బాగా ఇప్పుడు కొత్తగా
హెల్తీ ఏజింగు, హెల్తీ లైఫ్ స్పాను అనేది చాలా ఎక్కువగా చెప్తున్నాము. ఊరికే బతకటం కాదు, ఉన్నన్నాళ్ళు చాలా ఫంక్షనల్గా ఉండాలి, మీ పనులన్నీ చేసుకోవాలి, సహాయం చేయగలగాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేదానికి స్కిన్ హెల్త్కి ఫ్రాక్షనల్ ఆర్ఎఫ్ అని నీడిల్ పెట్టి ఆర్ఎఫ్ స్టిమ్యులేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేషన్ వల్ల స్కిన్కి కూడా ఎలాస్టిసిటీ పెరగటం, కొలాజన్ పెరగటం వల్ల ఆ రింకిల్స్, ఏజింగ్ చేంజెస్ ఇన్ ద స్కిన్, అది పెద్ద హెల్త్ బెనిఫిట్ కాకపోయినా ఎమోషనల్గా బై లుకింగ్ గుడ్ దే ఫీల్ గుడ్. ఫీలింగ్ గుడ్ అంటే హ్యాపీగా ఉండటము, సోషల్ సర్కిల్స్లో మామూలుగా మూవ్ అవటము, ఎక్కువ ఇంటరాక్షన్స్, ఫ్యామిలీ అవి చాలా ఇంపార్టెంట్ అనేవి గట్టిగా చెప్తున్నాం. అవన్నీ అందరూ పట్టించుకోవాల్సిన విషయాలని. ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ఉమెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్. ఉమెన్సే అని కాదు, ఇవన్నీ మెన్కు కూడా చాలా ఉపయోగపడాయి. ఎక్సియోన్ చికిత్స పద్ధతి కొందరికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖం మీద ముడతలు ఉన్నవారికి, చర్మం వదులుగా మారిన వారికి, ముఖంలో కండరాలు వదులుగా మారిన వారికి, కళ్ల కింద సంచులు జారిన వారికి ఈ చికిత్సతో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే పొత్తి కడుపు, కాళ్ళు, చేతుల వెనుక భాగాల్లో చర్మం వదులుగా మారిన వారికి కూడా ఎక్సియోన్ చికిత్సలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ చికిత్సను పలు దఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వారాల్లోనే ఫలితాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు ఇంకా బాగా ఉన్నది ఎంస్కల్ప్ట్ నియో అని ఒకటి వచ్చింది. దానికి ఏంటంటే స్కెలిటల్ మజిల్స్ అంటాం, మన బాడీలో ఉండే మజిల్స్ అన్నిటినీ. అవి 40 ఏళ్ల కాడ నుంచి ఇయర్కి 1% చొప్పున తగ్గిపోతూ ఉంటాయి. ముందు కూడా 40 ఏళ్ళకి ముందు కూడా అస్సలు యాక్టివ్గా లేని వాళ్ళకి తగ్గుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఊరికే జిమ్కి వెళ్ళి బాగా మెషిన్స్ అన్నీ వాడి ఒక్కొక్క మజిల్ ఏం చేయాలనేది ట్రైనర్స్ చెప్తారు, దాని ప్రకారం చేయాలి. అది అందరికీ టైం కుదరదు, అవి వెళ్తాం కుదరదు. దానికి కూడా మెషిన్స్ వచ్చినాయి, కానీ మెషిన్స్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. ఐ ఓన్లీ టు జంప్ స్టార్ట్ అండ్ ఇంక్రీజ్ ద మజిల్. కొంచెం పెంచినాక మీ అంతటికి మీరు చేసుకునేటట్టు వచ్చేటట్టు చేసుకోవాలనేదే దాని ఉపయోగం. ఎంస్కల్ప్ట్ కూడా దిస్ ఈజ్ ఏ హైఫెమ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద మసిల్స్. దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ కూడా ఉండటం వల్ల 25% మజిల్ స్ట్రెంగ్త్, 25% ఫ్యాట్ లాస్ జరుగుతుంది విత్ 4 ట్రీట్మెంట్స్ 1 వీక్ అపార్ట్. వదులుగా మారిన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేసే ఎక్సియోన్ చికిత్స పూర్తిగా సురక్షితం. అయితే అందరికీ ఈ చికిత్స సరిపోదు. గర్భంతో ఉన్నప్పుడు, చర్మ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాలిక జబ్బులతో సతమతమవుతున్నప్పుడు ఎక్సియోన్ చికిత్సకు దూరంగా ఉండాలి. ఇక ఈ చికిత్సను అనుభవం, నైపుణ్యం కలిగిన నిపుణుల వద్దే తీసుకోవాలి. డెర్మటాలజిస్ట్ లేదా సర్టిఫైడ్ క్లినిక్లో మాత్రమే ఎక్సియోన్ చికిత్సను తీసుకోవటం అన్ని విధాలా మేలు. చికిత్స తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు చర్మ సంరక్షణలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తాకిడి తగలకుండా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్లను తప్పనిసరిగా పట్టిస్తూ ఉండాలి. అప్పుడే చర్మం చక్కటి బిగువుతో, ఆరోగ్యంతో కనిపిస్తుంది. వేసవిలో చలవదనం కోసం మనం పడరాని పాట్లు పడుతూ ఉంటాం. కూలర్లు మొదలుకొని ఏసీల దాకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిజానికి వేసవి ఇక్కట్లను తట్టుకునేందుకు ప్రకృతి కొన్ని చక్కటి పరిష్కారాలను మన ముందుకు ఉంచింది. వట్టివేళ్లు అలాంటివి. చూడడానికి గట్టి మొక్కలా కనిపించి వట్టివేళ్లతో ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వేసవిలో చలవదనాన్ని అందించడంతో పాటు ఇతరత్ర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించి వట్టివేళ్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గడ్డిలాగా దుబ్బుగా కనిపిస్తున్నవే వట్టివేళ్లు. ఖస్ఖస్గా పిలువబడే ఈ గడ్డి జాతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండే ఉంది. సువాసన వెదజల్లే ఈ వట్టివేళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే గుణం ఉండడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వట్టివేళ్లను విరివిగా పెంచుతున్నారు. వట్టివేళ్ల నుంచి తీసే పరిమళ తైలాన్ని నేడు అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇక వట్టివేళ్లైతే చలవదనాన్ని అందించడం మొదలుకుని అనేక జబ్బుల్ని నయం చేయడంలోనూ బాగా ఉపయోగపడుతున్నాయి.
వేసవిలో తీవ్రమైన వేడి ఉక్కపోతలను తట్టుకునేందుకు మనం చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటాం. చలవదనం కోసం పరితపిస్తుంటాం. ఇలాంటప్పుడు వట్టివేళ్లను వాడుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కిటికీలకు, ద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చేపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో కూడా వట్టివేళ్ల చేపలను వాడొచ్చు. కూలర్లలో వాడే ఇతర చేపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే కాక దుర్వాసన కూడా వస్తుంది. కానీ వట్టివేళ్ల చేపలు వేసినందున వాటి నుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరకుండా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వట్టివేళ్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వట్టివేళ్ల నుంచి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యతకు, చర్మ వ్యాధులకు, కీళ్ల నొప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు వాడతారు. దీని తైలాన్ని అరోమా థెరపీలోనూ, పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలోనూ విరివిగా వాడుతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, షర్బత్తులు, పండ్ల రసాలలో కూడా వాడతారు. వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్దన చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వట్టివేళ్లను ప్రకృతి ప్రసాదించిన ఒక వరమనే చెప్పుకోవాలి. వృద్ధాప్యంలో మలబద్ధకం ఇవాళ చాలా మందికి ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. వయసుతో పాటు అరుగుదల తగ్గడం, నీళ్లెక్కువగా తాగకపోవడం, నిత్యం వేసుకునే కొన్ని రకాల మందులు వయసు మళ్లిన వాళ్లలో మలబద్ధకాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అయితే ఆహారపు అలవాట్లను తిరిగి గాడిలో పెట్టుకోవడంతో పాటు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో మలబద్ధకాన్ని సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. ముదిమి వయసులో మలబద్ధకాన్ని తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధుల్లో మలబద్ధకం ఎక్కువ. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. పెద్ద వయసులో చాలా మంది రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులకు మందులు వేసుకుంటుంటారు. వీటిల్లో కొన్ని మలబద్ధకానికి దారితీస్తుంటాయి. వృద్ధులు తగినంత నీరు తాగకపోవటమూ ఒక కారణమే. పైగా మధుమేహం గలవారికి మూత్రం ఎక్కువగా వస్తుంటుంది. దీంతో ఒంట్లోంచి నీరు ఎక్కువగా పోవటం వల్ల మలం గట్టిపడి సమస్యగా మారచ్చు. థైరాయిడ్ హార్మోన్ తగ్గిన వారిలో పేగుల కదలికలు మందగించి విసర్జన సాఫీగా అవ్వకపోవచ్చు. వృద్ధుల్లో కుంగుబాటు ఎక్కువ. ఇది మలబద్ధకాన్ని కలుగజేయొచ్చు. చాలా మంది రోజు విసర్జన కాకపోవటాన్ని మలబద్ధకంగా భావిస్తుంటారు. నిజానికి వైద్యపరంగా వారానికి 3 కన్నా తక్కువసార్లు విసర్జన అవుతుంటేనే సమస్యగా పరిగణిస్తారు. లక్షణాలు ఇవి: వారానికి 3 కన్నా తక్కువసార్లు విసర్జన అవటం, మలం గట్టిగా ముద్దలు ముద్దలుగా ఉండటం, విసర్జన సమయంలో ముక్కటం లేదా నొప్పి, మలం పూర్తిగా బయటకు రాలేదని అనిపించటం, మలాశయం మూసుకుపోయినట్టు అనిపించటం, వేలితో మలాన్ని బయటకు తీయాల్సిన పరిస్థితి తలెత్తటం. వీటిల్లో 2 అంతకన్నా ఎక్కువ లక్షణాలు 3 నెలలు అంతకన్నా ఎక్కువ కాలంగా వేధిస్తుంటే దీర్ఘకాల మలబద్ధక సమస్యగా భావించాలి. మలబద్ధకాన్ని వీలైనంత వరకు జీవనశైలి మార్పులతో అధిగమించటమే మంచిది. ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరల్ని నిత్యం తినాలి. తగినంత నీరు తాగాలి. భోజనం చేసినప్పుడే కాదు, అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని మరీ నీరు తాగాలి. రోజూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవాలి. సబ్జా గింజల వంటివి పేగుల్లోకి ఎక్కువ నీటిని పీల్చుకొని పెద్దగా ఉబ్బుతాయి. రాత్రిపూట వీటిని తీసుకుంటే ఉదయాన్నే సాఫీగా విరోచనమవుతుంది. ఇక శరీరం సహకరించినంత వరకు వ్యాయామం చేయడం మంచిది. ఆహారంలో మార్పులు, చిట్కాలతో ఫలితం కనిపించకపోతే డాక్టర్ను సంప్రదించి మందులు వాడుకోవాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మందులొక్కటే చాలు. ఆహార వ్యాయామాల సాయం కూడా తీసుకోవాలి. అయితే వీటికి ప్రోబయోటిక్స్ ని కూడా జత చేసుకోమని చెబుతున్నారు డాక్టర్లు. పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి ఉపయోగపడే ప్రోబయోటిక్స్ రక్తంలో గ్లూకోజ్ ను చక్కగా అదుపులో ఉంచడంతో పాటు మధుమేహంతో తలెత్తే దుష్ఫలితాలకు కూడా చక్కగా అడ్డుకట్ట వేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో మధుమేహలకు మంచి చేసే ప్రోబయోటిక్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ఇవి మధుమేహులకు ఎలా మేలు చేస్తాయి? ప్రోబయోటిక్స్ గురించి మనకు బాగా చాలా సంవత్సరాలుగా తెలిసిపోయింది. దీని గురించి ఇదివరలో ఇంటెస్టినల్ మైక్రోబయోమ్ అనేటువంటి విషయం రూపంలో కాకుండా ప్రోబయోటిక్స్ వాడటం వలన ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో
దాని మీద పరిశోధనలు ఎక్కువయ్యి మన నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు దాదాపు 1 నుంచి 2 కిలోల బరువు ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగలు, శిలీంధ్రాలు అన్నమాట. శిలీంధ్రాలు ఉన్నాయి, సూక్ష్మక్రిములు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు 99% వరకు కూడా మంచివే అనమాట. అంటే డయాబెటీస్ లేని వాళ్ళు, ఒబేసిటీ లేని వాళ్ళు, ఇలా వాళ్ళలో అన్నీ మంచిగా ఉంటాయి. కానీ ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరికైతే లావుగా ఉంటారో, ఎవరికైతే ఈ కొలెస్ట్రాల్ లాంటివి ఎక్కువగా ఉంటాయి, గుండె జబ్బులు ఉంటాయో, వాళ్ళ శరీరంలో ఉండేటువంటి ఈ మైక్రోబయోమ్ అంటే వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, శిలీంధ్రాలు అవ్వచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన శరీరంలో జీర్ణశక్తిని పెంపొందింపజేస్తాయి. ఇది కాకుండా జీర్ణశక్తిని పెంపొందింపజేస్తాయి, క్లాస్ట్రీడియం డిఫిసిల్ లాంటి ఇన్ఫెక్షన్లు అరికడతాయని తెలుసు. కానీ కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే మన శరీరంలో జరిగేటువంటి వాపు ప్రక్రియను కూడా నిరోధిస్తాయి. ఒకవేళ అప్పటికే ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లయితే దాన్ని తగ్గిస్తాయి. ఆ వాపు ప్రక్రియను తగ్గించినట్లయితే మనకి ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణాశయంలోంచి, చిన్నపిల్లలోంచి పెద్ద అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు రావు. లీకీ గట్ సిండ్రోమ్ ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వకుండానే రక్తంలోకి ప్రవేశిస్తుంది కూడా, దాన్ని కూడా నివారిస్తుంది. ప్రోబయాటిక్స్తో మధుమేహులకు ప్రధానంగా వనగూరే ప్రయోజనాలేంటి? డయాబెటీస్లో వచ్చేటువంటి మూత్రకోశానికి సంబంధించిన వ్యాధులను కూడా తగ్గిస్తుందని చెప్పి మరొక ప్రయోగాల పరిశోధనలో తేలింది. ఇవన్నీ కాకుండా క్యాన్సర్, డయాబెటీస్ వాళ్ళకి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్లో మరణాలకి ప్రధాన కారణం క్యాన్సర్ అవుతుంది కదా. రాబోయే కాలంలో ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఎక్కువ. క్యాన్సర్ని నివారించడానికి కూడా ప్రోబయాటిక్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ని ఎలా పెంపొందిస్తాయి? ప్రోబయాటిక్స్ అనేవి మంచివని మాకు తెలుసు. ప్రోబయాటిక్స్ అన్నీ కూడా ఏంటంటే లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే బతికున్నటువంటి సూక్ష్మక్రిములు. అయితే మన శరీరంలో మన మైక్రోబయోమ్ అంటే నోటి నుంచి మలద్వారం వరకు ఉన్న ఈ 2 కిలోల మైక్రోబయోమ్లో ఈ సూక్ష్మక్రిముల్లో మంచి సూక్ష్మక్రిముల్ని పెంపొందింపజేయడానికి అవసరమైన ప్రోబయాటిక్స్ని ఎక్కువగా తయారు చేయడానికి మనం వాడేటువంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వీటిని ప్రీబయాటిక్స్ అంటాం. వీటి గురించి కూడా మనకు బాగా తెలుసు. కానీ ఈ కోణంలో అంటే ప్రోబయాటిక్స్ని సమృద్ధిగా పెంపొందింపజేయడానికి ఉపయోగపడతాయని చెప్పి మనం కొత్తగా పరిశోధనలో బయటపడుతున్నాయి ప్రీబయాటిక్స్. ఈ ప్రీబయాటిక్స్ అనేవి వీటన్నిటి గురించి తెలుసు, కానీ విషయాలన్నీ కూడా ఇప్పుడు సమగ్రంగా కూలంకుషంగా తెలుసుకుంటున్నాం. ఇన్సులిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇన్సులిన్ అనేటువంటి పదార్థం చాలా ఆహార పదార్థాల్లో ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మన వెల్లుల్లి చాలా మంచిదని మనం తరతరాలుగా చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి వెల్లుల్లిలో ఇన్సులిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రీబయాటిక్ అన్నమాట. దీన్ని వాడినట్లయితే మన శరీరంలో ప్రోబయాటిక్ సూక్ష్మక్రిములు, మంచి సూక్ష్మక్రిములు పెంపొందింపబడతాయి. ప్రీబయాటిక్స్. ప్రోబయాటిక్స్ని పెంచే ప్రీబయాటిక్స్ పదార్థాలేంటి? వెల్లుల్లి, ఇలాగే ఆలిగో పాలిసాక్రైడ్స్, ఫ్రక్టో ఆలిగోసాక్రైడ్స్ అని, గ్యాలక్టో ఆలిగోసాక్రైడ్స్ అని చెప్పుకునే కొన్ని ఉన్నాయి. అంటే మనకి బాగా తెలిసిన ఆహార పదార్థాలే. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాడేటువంటి వాటిలో ఈ వెల్లుల్లి లాంటి లీక్స్ అంటాం అనమాట. అంటే అవి మనం సలాడ్లని రకరకాలుగా తింటున్నారు కదా, అవి కాకుండా రకరకాల కూరగాయలు, మనం వాడేటువంటి అన్ని కూరగాయలు కూడా ప్రీబయాటిక్స్. వీటన్నిటిలో కూడా ప్రీబయాటిక్ పదార్థాలు ఉంటాయి. ఇన్సులిన్ ఉంటుంది, ఈ సాక్రైడ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కాకుండా పచ్చి అరటిపళ్ళు, తర్వాత ఇక నాన్ సాల్యుబుల్ స్టార్చెస్ అంటాం. అంటే కొన్ని ఏదైతే తేలిగ్గా జీర్ణం కాని పిండి పదార్థాలు ఉంటాయో అవి అనమాట. అవేంటి మరి కంద, తర్వాత యారో రూటు, చిలకడ దుంప, ఇప్పుడు బంగాళదుంప అంటే మన పొటాటో గురించి చెప్పుకున్నట్లయితే ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా ప్రమాదకరం. తిన్నట్లయితే చెప్తాం కదా. అంటే ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందనే విషయం కరెక్టే. కానీ ఈ పొటాటోని మనం ఉడకబెట్టుకుని మరీ ఎక్కువ కాకుండా తోలుతో సహా ఉడకబెట్టుకుని తిన్నట్లయితే ప్రీబయాటిక్స్ పెంపొందించబడతాయి. కాబట్టి కంద, యారోరూటు, కర్రపెండలం, టాపియోకా, ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ కర్రపెండలాన్ని బాగా వాడుతున్నారు. కాబట్టి దీంట్లో కూడా ప్రీబయాటిక్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా భారతదేశంలో మామూలుగా సామాన్యంగా మనం అందరం వాడేటువంటి పదార్థాలే. కాబట్టి వీటిని ఎక్కువగా వాడుకున్నట్లయితే ఇవన్నీ కాకుండా లెగూమ్స్ అంటే మనకి మన దేశంలో దాదాపు ఒక 100 రకాల చిక్కుళ్ళు వాడుతున్నాం మనం. ఎన్నో రకాల గింజలు అనమాట, చిక్కుడు గింజలు, అది సోయా అవ్వచ్చు,
లేదా మరి మామూలు మన చిక్కుడు అవ్వచ్చు, లేదా గౌరు చిక్కుళ్ళు అని చెప్పి చాలా సన్నగా ఉండేటువంటి గోరు చిక్కుడు అవ్వచ్చు, క్లస్టర్ బీన్ అవ్వచ్చు, రాజ్మా అవ్వచ్చు, ఇలా ఎన్నో వందల రకాల చిక్కుళ్ళు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఆహార పదార్థం ఫైబర్స్ అనమాట, అంటే పీచు పదార్థం అనమాట. ఆ పీచు పదార్థం మనకి ప్రీబయాటిక్గా ఉపయోగపడి మనం తీసుకున్నట్లయితే వాటి ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ప్రోబయాటిక్స్, మంచి ప్రోబయాటిక్స్ అంటే సూక్ష్మక్రిముల్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. పోస్ట్ బయాటిక్స్, సింబయాటిక్స్ అంటే ఏంటి? ప్రీబయాటిక్స్ అనేది ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో వీటన్నిటిని మనం గుర్తించి ఇవి ఎక్కువగా వాడినట్లయితే మన శరీరంలో సూక్ష్మక్రిములు, మనకు ఉపయోగకరమైనటువంటి సూక్ష్మక్రిములు ఎక్కువగా పెంపొందింపబడతాయి, ప్రోబయాటిక్స్. ఇక ప్రీబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్, పోస్ట్ ఈ మూడు కలిపినవి సింబయాటిక్స్ అనేవి మరి కాంబినేషన్ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. భారతదేశ ప్రభుత్వం తరఫున కూడా దీని గురించిన పరిశోధనలు చేస్తున్నారు. రాబోయే కాలంలో బరువు తగ్గించడానికి, రాబోయే కాలంలో డయాబెటీస్ తగ్గించడానికి, క్యాన్సర్ తగ్గించడానికి వాడేటువంటి మందులన్నిటికీ కూడా ఈ కొత్త ఈ పోస్ట్ బయాటిక్స్ కలిపి మనకు మందులు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రోబయోటిక్స్ ను మధుమేహులకు మంచి మిత్రులుగా చెప్పుకోవచ్చు. పొట్టలో మంచి బ్యాక్టీరియా మోతాదు పెరిగితే రక్తంలో గ్లూకోజ్ చక్కగా అదుపులో ఉంటుంది. మధుమేహంతో తలెత్తే దుష్ఫలితాల తాకిడి కూడా బాగా తగ్గుతుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఒళ్లంతా వేడిగా అనిపిస్తున్నప్పుడు రోజు రాత్రిపూట పడుకునే ముందు పాదాలకు నెయ్యి లేదా నూనెతో మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే ఒంట్లో వేడి తగ్గుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది.